హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బూర్దు గుమ్మడికాయ హల్వా ఎలా చేస్తానో చూపిస్తాను. ముందుగా ప్యాన్లోకి 2 to 3 స్పూన్స్ గీ అనేది వేసుకొని హీట్ చేసుకోవాలి. తర్వాత జీడిపప్పు, ద్రాక్ష వేయించుకొనేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకున్నాక పక్కకు పెట్టుకోవాలి. ఇక్కడ గుమ్మడికాయ వచ్చేసి 1/2 kg దాకా తీసుకున్నాను. ఇక్కడ కప్పు రూపంలో చెప్పాలంటే నేను 7 గ్లాస్ తీసుకున్నానండి. ఈ గ్లాస్తో ముందుగా గ్రేట్ చేసుకొనేసి పిండుకొనేసి ఈ గుమ్మడికాయ అనేది వేసుకోవాలి. బాగా వేయించుకోవాలి. తర్వాత పిండుకున్నాక మనకి వాటర్ అనేది వస్తుంది కదా, అదేం పడైన అవసరం లేదు. దాన్ని స్ట్రెయిన్ చేసుకునేసి ఈ దీంట్లోకి వేసుకోవాలి. వేసుకునేసి ఒక 20 to 30 మినిట్స్ దాకా మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఉండాలండి. ఈ హల్వా అనేది కలిపేటప్పుడే మనకి ఆ పచ్చివాసన అంతా కూడా వెళ్ళిపోతుంది. తర్వాత నేను 2 గ్లాస్ ఆఫ్ షుగర్ అనేది తీసుకున్నాను. అంటే 7 గ్లాస్ ఆఫ్ గుమ్మడికాయకి 2 గ్లాస్ ఆఫ్ షుగర్ అనేది నాకు సరిపోతుంది. ఇంకా ఎక్కువ స్వీట్ తినేలాగుంటే ఒక 2.5 గ్లాస్ తీసుకోవచ్చు. తర్వాత మధ్యలో గీ అనేది యాడ్ చేసుకోవాలి. ముందుగా రోస్ట్ చేసుకొని పెట్టుకున్న ఈ జీడిపప్పు, ద్రాక్ష కూడా వేసేసుకొని బాగా ఉడికించుకోవాలి. అది మగ్గించుకుంటూ ఉండాలి 10 to 15 మినిట్స్ దాకా. అంతే. ఇది వచ్చేసి స్టోరేజ్ వచ్చేసి 1 వీక్ దాకా బయట పెట్టినా కూడా ఈ హల్వా అనేది ఫ్రెష్గా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుందండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.